వెలుగంటి కిట్టి ఛానల్ ఈరోజు దొండకాయ రైస్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న దొండకాయలు ఇందులో వేసుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి పౌడరు. తర్వాత ఇందులో చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఇది అంతా బాగా మసాలా కలిసి వాటికి పట్టేంత వరకు బాగా ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ రైస్ రెడీ.